జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. 17 రోజుల పాటు హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో జూబ్లీ హిల్స్ దద్దరిల్లింది. కాగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి అగ్రనేతలు ప్రచారం చేశారు. పదకొండున జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. 17 రోజుల పాటు హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో జూబ్లీ హిల్స్ దద్దరిల్లింది. కాగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి అగ్రనేతలు ప్రచారం చేశారు. పదకొండున జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. 17 రోజుల పాటు హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో జూబ్లీ హిల్స్ దద్దరిల్లింది. కాగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ నుంచి అగ్రనేతలు ప్రచారం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి ఎన్నికల ప్రచారం ముగిసింది, మరొక వైపున ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఏంటి అప్డేట్స్? రైట్ నవీన్, మరికొద్దిసేపట్లోనే ప్రచారం అంతా కూడా మోగబోతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి సమన్వయంతో రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియలో కావచ్చు పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే కూడా శిక్షణ అంతా పూర్తి చేశారు. గత అసెంబ్లీలో జనరల్ ఎలక్షన్ జరిగినటువంటి ఎలక్షన్ జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని మించి ఈసారి పోలింగ్ శాతం రావాలని చెప్పేసి ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఈసారి స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా కూడా 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఈసారి ఈ ఎలక్షన్ లో జూబ్లీ ఎలక్షన్ లో ఓటర్ వినియోగించుకోబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో పురుషులకు సంబంధించి దాదాపు 2,08,000 మంది పురుష ఓటర్లకు సంబంధించి కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి 1,92,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు రావాలి అని చెప్పేసి ప్రతిసారి కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి విస్తృతంగా క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే 139 ప్రాంతాల్లో దాదాపుగా 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా కొన్ని క్రిటికల్ ప్రాంతాలు ఉన్నాయి. బోరబండ కావచ్చు, రేమత్ నగర్ కావచ్చు, కొన్ని క్రిటికల్ ప్రాంతాలు గుర్తించడం, దానికి సంబంధించి ఒక 57 క్రిటికల్ ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్సులు కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా
ఒక రోజు అంటే జనరల్ గా ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా వైన్ షాప్ బంద్ చేసిన విషయంలో కావచ్చు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏర్పాటుగా ఉండకుండా 24/7 ఈ గ్రౌండ్ లో ఉండేటట్టుగా ఇప్పటికే పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటుగా కేసులు కూడా బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మౌలిక దానికి సంబంధించి ఇప్పటికీ 156 పైగా కూడా రిపోర్ట్లు వచ్చాయి. 96 పైగా కూడా కేసులు బుక్ చేసినట్టుగా మనకి ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పార్టీ ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, అన్ని పార్టీ పోలింగ్ లెవెల్ బూత్ ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ విషయంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా అయిపోయింది. సో ఇప్పటికే ప్రతిసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలక్షన్ సంబంధించి ఈవీఎంలు ప్రతిసారి కూడా మొరాయిస్తూ ఉంటాయి. ఒక సెంటర్స్ లో మార్నింగ్ 1-2 గంటల ఈవీఎం స్టార్ట్ అవ్వదు. సో ఓటింగ్ ప్రక్రియ లేట్ అవుతుంది కాబట్టి ఈసారి అదనంగా 20% పైగా కూడా ఈ యొక్క ఈవీఎంలను కూడా ఈసారి అదనంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో తాగునీరుకి సంబంధించి కావచ్చు, వయోవృత్తులకు సంబంధించి కావచ్చు, వీల్ చైర్లు ఇవన్నీ కూడా ప్రతిసారి ఏర్పాటు చేసినట్టు కానీ ఈసారి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఎలక్షన్స్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రచార పర్వం ముగిసిపోయింది కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, అలాగే ఆఫీసులకు సంబంధించి పోలింగ్ స్లిప్స్ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పోలింగ్ స్లిప్లు పంపిణీ చేసినప్పటికీ కూడా రాజకీయ అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా ఈ 58 మందిలో ఈ యొక్క స్లిప్స్ పంచితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అటు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే చాలా పటిష్టంగా ఈ యొక్క ఎన్నికల అధికారులందరూ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 2400 మందికి పైగా మొత్తం సిబ్బంది, పోలీస్ సిబ్బంది సంబంధించి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నికల అధికారులు దాదాపుగా 1500 మంది పాల్గొన్నారు. అదనపు సిబ్బంది ఇంకొక 500 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కేంద్ర బలగాలు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అలాగే ముఖ్యంగా ఈసారి వెబ్ లో కూడా చాలా కంప్లైంట్ వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో 144 సెక్షన్ కూడా అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. సో పోలింగ్ స్టేషన్ కి సంబంధించి 200 మీటర్ దూరంలో ఎవరు ఉండకూడదు. సో వీటన్నిటికి కూడా ఎవరైనా మీరితే వాళ్ళ మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి కొద్దిసేపు క్రితం సజ్జనార్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈసారి చూసుకున్నట్లయితే గతంలో కన్నా కూడా బై పోస్ట్ లో జనరల్ గా తక్కువ డబ్బు పంపిణీ జరుగుతుందని చెప్పేసి అనుకుంటాం.